నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ని. మీకు ఆల్రెడీ తెలిసిన పరిచయం ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ని. సో గుండె బలహీనత గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆ కామెంట్స్లో కొంచెం రిలవెంట్ వాటిని మనం పికప్ చేసి వాటిని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్తూనే ఉన్నాం. సో మేము చేసిన వాగ్దానానికి ఇప్పుడు మీకు మీరు పంపించినటువంటి క్వశ్చన్లు కామెంట్స్ గురించి దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను. సో ప్రియా అనే ఆవిడ ఏం కామెంట్ చేశారంటే, ఫైబ్రోమైల్జియా అండ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ప్లీజ్ చెప్పండి. సో ప్రియ గారు, ఈ ఫైబ్రోమైల్జియా అలాగే అది ఏదైతే ఉందో అదేంటంటే యాంగ్జైటీ, ఆందోళనకి ఒక సొమటైజేషన్ అంటాం. అంటే మనసులో ఆందోళన ఉన్నప్పుడు అది శరీరంలో చూపించేటటువంటి సైన్స్ పేరు ఫైబ్రోమైల్జియా. ఇది ఒక శారీరక జబ్బు ఏమీ కాదు. అఫ్కోర్స్ దీనికి కొన్ని క్రైటీరియా ఉన్నాయి. ఫైబ్రోమైల్జియా కొన్ని క్రైటీరియా ఉన్నప్పటికీ కూడా యాంగ్జైటీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫైబ్రోమైల్జియా తగ్గుతుంది. సో ఫైబ్రోమైల్జియా వల్ల గుండె జబ్బు రావడం అంటూ జరగదు. ఎందుకంటే అది నేను చెప్పినట్టుగా యాంగ్జైటీ యొక్క శారీరక మేనిఫెస్టేషన్. సో జేకే అని ఆయన ఏమడుగుతున్నారంటే, గుండె స్పీడ్గా కొట్టుకుంటోంది సార్, సొల్యూషన్ చెప్పండి. సో జేకే గారు, ఇప్పుడు గుండె స్పీడ్గా కొట్టుకుంటే ఫస్ట్ ఈసీజీ తీసుకోవాలి. ఎప్పుడైతే మీకు గుండె స్పీడ్గా కొట్టుకుంటుందో అదే టైంలో కనుక మీరు ఈసీజీ తీయించుకున్నట్లయితే కనుక అప్పుడు మీకు అనిపించేది లోపల యాక్చువల్గా గుండె చలనము, అది గుండె రథము ఎట్లా ఉందనేది మనకు క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడైతే మీకు గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుందో అదే టైంలో మీరు ఈసీజీ తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ మీకు ఈసీజీ తీసుకోవడానికి టైం సరిపోవట్లేదు అనుకోండి, అంటే వాట్ ఐ మీన్ ఈజ్, మీకు గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది, మీరు ఈసీజీ తీసే ఫెసిలిటీకి వెళ్ళే లోపల గుండె మళ్ళీ తగ్గిపోతుంది, నార్మల్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు హోల్టర్ మానిటరింగ్ అనే ఒక పరీక్ష ఉంటుంది. అది ఇదే ఈసీజీని 3 రోజులు కంటిన్యూస్గా తీస్తారు. ఒక చిన్న చిప్ లాంటి, చిప్ అంటే ఇంత ప్యాచ్ లాగా ఉంటుంది. ఆ ప్యాచ్ మీ ఎడమ ఈ మెడ కింద కాలర్ బోన్ ఏదైతే ఉందో ఆ కాలర్ బోన్ కింద అంటిస్తారు చర్మం మీద. మీరు వెళ్ళి మీ పనులు మీరు చేసుకోవచ్చు. 3 రోజులు కంటిన్యూస్గా హార్ట్ చలనాన్ని అది రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత మీకు ఈ 3 రోజుల్లో కనుక గుండె దడ వచ్చినట్లయితే కనుక అది ఎందువల్ల వస్తుంది అని, ఏ టైంకి వచ్చింది, ఎంతసేపు ఉంది, అప్పుడు గుండెకి ఏమవుతుంది, ఇట్లాంటివన్నీ కూడా మనకి క్లియర్గా తెలుస్తాయి. అఫ్సర్ బేగం అనే ఆవిడ ఏమడుగుతున్నారంటే, సార్ నా వయసు 41, హార్ట్ బీట్ 40 నుండి 52 ఉంటుంది, ఇది దేనికి సంకేతం? అఫ్సర్ బేగం గారు, బేసిక్లీ ముందు ఈసీజీ తీసుకుని చూసుకోవాలమ్మా. ఈసీజీ తీసుకుని చూసుకున్నట్లయితే కనుక మనకు క్లియర్గా తెలుస్తుంది అది ఎందుకు వస్తుంది అనేది. మీకు 41 ఉన్నది. సో ఇది గుండె హార్ట్ బ్లాక్స్ వల్ల యూజువల్గా రాదు. కొంతమంది బాగా ఫిట్గా ఉండేవాళ్ళకి, అంటే గుండె బలంగా ఉంటుంది, ఎవరైతే పనులు బాగా చేస్తారు, సో గుండె బలంగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ రేట్ ఇలా తగ్గి ఉంటుంది. అంటే మిగతా వాళ్ళ గుండె 70-80 సార్లు చేసుకుంటే కొడితే, అది నిమిషానికి కొట్టుకుంటే ఎంత పని చేస్తుందో వీళ్ళకి 40-50 సార్లు చేసుకుంటేనే అది సరిపోతుంది బేసికలీ. కానీ ఇది తెలుసుకోవాలంటే ముందు బేసిక్ ఈసీజీ ఒకటి తీయించుకుని మీరు దగ్గర ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ సంప్రదించినట్లయితే ఎందువల్ల ఇది తక్కువ ఉన్నది అనేది మనకి క్లియర్గా తెలుస్తుందమ్మా. ఇకపోతే సయ్యద్ ఇర్ఫాన్ ఏమని అడుగుతానంటే, సార్ నా ఏజ్ 40, నాకు ఎడమ చెస్ట్లో నొప్పి వస్తుంది, ఈసీజీకో చేపించాను, నార్మల్ అంటున్నారు, మరి తరచూ నొప్పి రావడానికి దీనికి సొల్యూషన్ చెప్పగలరా? సో ఇర్ఫాన్ గారు, మీకు ఈసీజీ ఈకో నార్మల్గా ఉన్నప్పటికీ ఛాతీలో నొప్పి వస్తుందంటే ఈసీజీకో తర్వాత థ్రెడ్మిల్ టెస్ట్, టీఎంటీ అనేటటువంటి ఒక గుండె పరీక్ష ఉన్నది, అది కనుక చేయించుకోండి. దాంట్లో ప్రాబ్లం లేకపోతే మీకు ఛాతీలో నొప్పి ఉంది కానీ అది గుండెకి సంబంధించిన నొప్పి కాదు అని మనం అనుకోవాలి. అప్పుడు ఛాతీలో నొప్పికి మామూలుగా కండరాల నొప్పి ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. సో దానికి సంబంధించిన మందులు వేసుకోవచ్చు. సో మీరు అడిగిన ప్రశ్నకి సూటి సమాధానం అంటే ట్రెడ్మిల్ టెస్ట్, టీఎంటీ అనే పరీక్ష చేయించుకోండి. స్వప్న గారు ఏమడుగుతున్నారంటే, నాకు డైలీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పెయిన్గా ఉంటుంది సార్, డైలీ లెఫ్ట్ సైడ్ పెయిన్ కూడా వస్తుంది. సో చూడమ్మా, లెఫ్ట్ సైడ్ పెయిన్స్ అన్నీ గుండెకి సంబంధించినవి కావు. సో లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ సైడ్ బాడీ అంతా పెయిన్ వస్తుంది అంటే గుండెకి సంబంధించిన పెయిన్ అలా రాదు. నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే అలా రావచ్చు. ఒక్కసారి న్యూరాలజిస్ట్ చూపించుకుంటే మంచిదమ్మా.
శ్రావ్య రెడ్డి గారు ఆవిడ ఏమడుగుతున్నారు, సార్ నా వయసు 19 సంవత్సరాలు, నాకు గుండె కుడివైపున ఉన్నది కానీ స్కానింగ్ చేసి చెప్పారు, భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తుందా అంటే నాకు ఎప్పుడు నీరసం వస్తుంటుంది, కళ్ళు తిరుగుతూ పడిపోతుంటాను, అసలు ఈ మధ్య ఎక్కువగా చేతులు కాళ్ళు తిమ్మిరి వస్తున్నాయి, ఇంట్లో చెప్పలేదు అని మనం అడుగుతున్నాను, సొల్యూషన్ చెప్పగలరా? చూడమ్మా శ్రావ్య, ఇప్పుడు గుండె కుడివైపు ఉండడం అది నిజానికి అది అంత రేర్ ప్రాబ్లం ఏమీ కాదు, నిజానికి చాలా కామన్గానే చూస్తూ ఉంటాం. కొంతమందికి గుండె మాత్రమే కుడివైపు ఉంటుంది, కొంతమందికి అవయవాలన్నీ కుడి ఉండవలసిన ఎడమ కుడి ఉంటాయి, అది సీరియస్ జబ్బు ఏమీ కాదు. కానీ ఇప్పుడు మీకు గుడివైపు ఉన్నదని స్కానింగ్లో చెప్పారు అంటున్నారు. సో ఒకవేళ గుండెకి స్కాన్ 2D ఈకో చేసి గుండె నార్మల్ అని కనుక మీకు రిపోర్ట్ ఇచ్చినట్లయితే, 2D ఈకో నార్మల్ అని ఇచ్చినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లము లేదు తల్లి. మీరు మిగతా చెప్పేవన్నీ కూడా కొంచెం యాంగ్జైటీలో టెన్షన్లో ఉన్నప్పుడు వచ్చే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి తప్ప అంతకంటే ఏం లేదు. గుండె కుడివైపు ఉండడం అది అంత అంటే నార్మల్ కానప్పటికీ కూడా 2D ఈక్వల్ నార్మల్గా ఉంటే పూర్తిగా నార్మల్గా ఉన్నట్లే, మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదమ్మా. నీలం సూర్యనారాయణ గారు ఆయన ఏమంటున్నారంటే, నాకు 79 సంవత్సరాలు, నేను రిటైర్డ్ ఐఏఎఫ్ పర్సన్ని, నేను సో ఇంట్లో ఉన్నప్పుడు ఆయాసం రాదు, బయట 3-4 మీటర్స్ నడిస్తే చాలు ఆయాసం వచ్చి ఆగిపోతున్నాను, మరలా నడుస్తుంటే ఆయాసం తగ్గుతోంది, 20 సంవత్సరాల ముందు ఓఎన్జీసీలో పనిచేశాను, బయట కొంచెం హార్డ్ వర్క్ చేస్తుంటే ఆయాసం వస్తుంది. సో సూర్యనారాయణ గారు, నడిస్తే ఆయాసం వస్తుంది అంటే యూజువల్గా గుండె పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మీరు ఈసీజీ, ఈకో, అలాగే ఇఫ్ పాసిబుల్ ఈ ఈసీజీ, ఈకో అంటే ఈకోలో గుండె కనుక బలం బాగానే ఉన్నట్లయితే కనుక ట్రెడ్మిల్ టెస్ట్ TMT అనే పరీక్ష మీరు చేయించుకోవాలి. ఇది కార్డియాలజిస్ట్ సూపర్విజన్లో జరగాలి, బయట ఎక్కడ ల్యాబ్లో డయాగ్నోస్టిక్ సెంటర్లో చేయించుకోవద్దు. ఒక కార్డియాలజిస్ట్ని సంప్రదించి ఆ కార్డియాలజిస్ట్ అంటారంటే పర్యవేక్షణలో మీరు ఈసీజీ, ఈకో, 2D తర్వాత TMT పరీక్షలు చేయించుకోండి. గుండె ప్రాబ్లం ఉండే అవకాశం మీకు ఉన్నది, సో అది తొందరగా మీరు పరీక్షలు చేయించుకుంటే మీకు మంచిదండి. సో అలాగే జనార్దన్ దొంతు ఆయన ఏమంటున్నారంటే, నాకు ఎపైకల్ HCM ఉంది, ఈ జబ్బును దయచేసి వివరించగలరు. HCM అనేది ఉంటుంది ఒక జబ్బు, దాంట్లో గుండె యొక్క చివరి భాగాన ఎపెక్స్లో ఉంటే ఎపైకల్ HCM అంటారు. సో HCM అంటే ఏంటంటే గుండె యొక్క కండ లావుగా ఉండటము. సో అది మామూలుగా గుండెలో లావుగా ఉండటానికి అది సెకండరీగా మామూలుగా నార్మల్గా ఉంటుంది, కానీ చాలా కాలం అన్కంట్రోల్డ్గా బీపీ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ బీపీ దాటి పంపింగ్ చేయడానికి గుండె తాను లావు చేసుకుంటుంది, ఎందుకు ఆ బీపీని అధిగమించి పంప్ చేయడానికి. సో ఎక్కువ కాలం అన్కంట్రోల్డ్గా బీపీ ఉన్నట్లయితే ఇలా HCM వస్తుంది. కానీ కొంతమందికి ఆ బీపీ లేకుండానే వంశపారంపర్యంగా జెనెటిక్గా గుండె కండ లావుగా ఉంటుంది, దాన్ని అంటున్నారంటే హెరిడిటరీ HCM అంటారు, HCM అనేది కరెక్ట్, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి. దీంట్లోనే ఇంకొక వెరైటీ ఏంటంటే ఎపైకల్ HCM అంటే ఎపెక్స్ మాత్రమే లావుగా ఉంది. సో గుండె మొత్తం లావుగా ఉంటే కొంత ప్రాబ్లం, ఎపెక్స్ మాత్రం గుండెలో ఒక భాగం చిట్ట చివరన ఉన్నటువంటి భాగం ఏదైతే లావుగా ఉంటే అది అసలు పెద్ద సీరియస్ ప్రాబ్లం కాదు. నిజానికి ప్రాబ్లం ఉంది కాదంట్లా, మీరు భయపడాల్సినంత ప్రాబ్లం అయితే కాదు. జస్ట్ మెటోప్రలాల్ అనేటటువంటి ట్యాబ్లెట్ ఒకటి మీరు వేసుకుంటూ ఉంటే సరిపోతుంది, అంతకంటే సీరియస్ ప్రాబ్లం ఏంటూ ఏమీ లేదు జనార్దన్ గారు. సో నెక్స్ట్ ప్రభాకర్ బెల్లంకొండ, నాకు వయసు 69 సంవత్సరాలు, ప్రయర్ హార్ట్ అటాక్ వచ్చింది. సో హార్ట్ అటాక్ ముందు బీపీ ఉండేది. సో హార్ట్ అటాక్ 2004 సంవత్సరంలో వచ్చింది. యాంజియోగ్రామ్ తర్వాత డాక్టర్ సింగిల్ వెజల్ డిసీజ్ 60% బ్లాక్ అని చెప్పారు, మందులు వేసుకోమని చెప్పారు. క్వశ్చన్, 60% బ్లాక్కి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? సో జనార్దన్ గారు, హార్ట్ అటాక్ రావడానికి 2 ఉండాలి. ఒకటి, రక్తనాళంలో కొలెస్ట్రాల్ ఉండాలి. ఆ కొలెస్ట్రాలే పెరిగి 70% దాటింది అనుకోండి, దానివల్ల ఛాతీలో నొప్పి వస్తుంది. కానీ ఈ కొలెస్ట్రాల్ పైన సడన్గా అటాక్ అంటే ఎందుకు వస్తుందంటే, ఈ కొలెస్ట్రాల్ పేరుకుని పోయిన కొలెస్ట్రాల్ దెబ్బ ఏదైతే గుండె రక్తనాళం లోపల ఉన్నదో దానిపైన రక్తం గడ్డగట్టి ఈ 70%ని 100% చేస్తుంది, 70%ని 90% చేయొచ్చు. సో ఇప్పుడు 60% బ్లాక్ ఉండి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే ఏమవుతుందంటే, ఇప్పుడు రక్తనాళం ఉంది, రక్తనాళం యొక్క పొరలు ఉంటాయి చూసారా, ఆ పొరల మధ్యలో మెల్లమెల్లగా కొలెస్ట్రాల్ దూరి ఆ రక్తనాళంని
రక్తనాళం లోపల ఇలా పేరుకుని పోతూ ఉంటుంది. సో రక్తనాళం లోపల పేరుకుని పోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రక్తనాళం యొక్క డయామీటర్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక లెవెల్ దాకా పేరుకుని పోయిన తర్వాత ఏమవుతుందంటే దానిలో ప్రెషర్ పెరిగిపోయి అది పగులుతుంది పైన. ఎప్పుడైతే ఈ ప్లాక్ అంటాం దీన్ని, ఈ కొలెస్ట్రాల్ పేరుకుని పోవడానికి పేరు PLAQUE ప్లాక్ అంటాం. సో ఈ ప్లాక్ బాగా పెరిగిన తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దానిలో ప్రెషర్ పెరిగి అది పగులుతుంది. పగిలినప్పుడు రక్తం గడ్డ వచ్చి ఈ 60% 100% చేస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ యూజువల్గా ట్యాబ్లెట్లు కానివ్వండి, ఇంజెక్షన్ కానీ ఇచ్చినట్లయితే ఆ రక్తం గడ్డ కరిగిపోతుంది. ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు, రక్తం గడ్డ కరిగే ఇంజెక్షన్లు ఇస్తారు. సో రక్తం గడ్డ కరిగిపోతుంది, కానీ కొలెస్ట్రాల్ అలా ఉండిపోతుంది. ఈ 60% కొలెస్ట్రాల్ అలా ఉండిపోతుంది. సో యాంజియోగ్రామ్ చేసినప్పుడు 60% బ్లాక్ అంటారు, బట్ హార్ట్ అటాక్ వచ్చి తగ్గిపోయింది అన్నట్టు లెక్క. సో దానికి మిగిలింది కొలెస్ట్రాల్ కదా. ఈ 60% కొలెస్ట్రాల్ ఉన్నటువంటి పేరుకుపోయిన దెబ్బని అది పెరగకుండాలంటే కొలెస్ట్రాల్ అది కరిగించలేము. సో మళ్ళీ అది పెరగకుండా అక్కడ కొలెస్ట్రాల్ రాకుండా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు జీవితాంతం వేసుకోవడం తప్ప మా ప్రస్తుతానికి వేరే మార్గం లేదు. సో 70% అది ఉంటే తప్ప స్టెంట్ చేయరు. సో 70% కంటే తక్కువ ఉన్నటువంటి బ్లాక్కి మందులు వేసుకుంటే అవి స్టెబిలైజ్ అయిపోతాయి. అది మళ్ళీ అది పగిలి ప్రెషర్ పెరిగి రక్తం గడ్డ అక్కడ కట్టకుండా సరిపోతుంది. సో ఎటోర్వాస్టాటిన్ లేదా రోజువాస్టాటిన్ ఈ రెండు కాంబినేషన్ విత్ ఆస్పిరిన్ కానీ క్లోపిడోగ్రల్ కానీ, ఈ రెండు ఎటర్వాస్టాటిన్ లేదా రోజువాస్టాటిన్, ఆస్పిరిన్ లేదా క్లోపిడోగ్రల్ ఈ రెండింటి కాంబినేషన్ కల ట్యాబ్లెట్ మీరు జీవితాంతం వేసుకోవడం అనేది అవసరం అండి. సో నెక్స్ట్ లక్ష్మీ నరసమ్మ గారు, ఆవిడ నాకు యాస్టార్ 40 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్, ఈకోస్ప్రిన్ 150 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. ఇది మా డాక్టర్ చెప్పడం వల్ల నేను వేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు కొత్తగా ఎసెన్షియా 10 మిల్లీగ్రామ్స్ అనే ట్యాబ్లెట్ నాకు యాడ్ చేశారు. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో ఆల్రెడీ మీకు డాక్టరు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ అలాగే రక్తం పలచబడేటటువంటి ఈకోస్ప్రిన్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా బహుశా మీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో LDL అనేటటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అప్పుడేం చేస్తారంటే ఈ ఎసెన్షియా అనేటటువంటి ఎజిటమైబ్, దాని పేరు, ఆ మందు పేరు ఎజిటమైబ్, దాని కంపెనీ పేరు ఏంటంటే ఎసెన్షియా. సో ఆ ట్యాబ్లెట్ ఇవ్వడం ద్వారా ఏం చేస్తుందంటే అది పేగుల నుంచి ఆ కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ని అది తగ్గిస్తుంది. సో ఇది మంచి మందు. సో దీన్ని వేసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇది అని స్టడీస్ అన్నీ చెప్తున్నాయి. దీనివల్ల చాలామంది ప్రాణాపాయం నుంచి కూడా బయటపడ్డారు. అంటే మోర్టాలిటీ బెనిఫిట్ ఉందండి దీన్ని వేసుకోవడం వల్ల. మన జబ్బుని అది ప్రొలాంగ్ చేస్తుంది. జబ్బు ప్రొలాంగ్ చేయడం అంటే జబ్బు ఉండే రిస్క్ని అది ఇంకా దూరం తీసుకెళ్తుంది అనే దానిలో స్టడీస్ ఉన్నాయి, అనుమానం లేదు. కానీ అది యాక్ట్ చేసేది పేగుల మీద. సో ఎవరు ఈ ట్యాబ్లెట్ వేసుకుని కొంతమందిలో ఏమవుతుందంటే సో విరోచనాలలాగా రావటం, లేదా పొట్టలో గ్యాస్ లాగా రావటం, తెనుపులు ఎక్కువ రావటం, ఇట్లాంటివి అరుదుగా చూస్తుంటాం. కానీ నేను చెప్పినట్టు ఏం పని చేసినా మనం రిస్క్ బెనిఫిట్ రేషియో చూస్తాం. దీనివల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంది, ఎంత రిస్క్ ఉన్నది. ఇది కొద్దిపాటి ఏమంటారంటే కొంచెం అంత సీరియస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అంత తప్ప దీనికి లేదు. కానీ ఇది చేసే పని మాత్రం ఎంతో మనకి ఉపయోగం. సో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL తగ్గుతుంది. కాబట్టి మీరు అట్లీస్ట్ వారం 10 రోజులు ఈ ట్యాబ్లెట్ వేసుకొని చూడండి. అప్పటికి కూడా మీరు ఈ కాంప్లికేషన్స్ భరించలేకపోతే మీ డాక్టర్ని సంప్రదించండి. కొంచెం మీరు భరించగలిగిన కాంప్లికేషన్స్ ఉంటే మీరు కొంచెం ఓపిక పట్టినట్లయితే ఇంకో వారం రోజుల్లో మోస్ట్లీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. సో దాని తర్వాత మీరు నిర్భయంతరంగా ట్యాబ్లెట్ ఎక్కువ కాలం తీసుకునేటటువంటి మీ పేగులు అలవాటు పడతాయి. సో రాజేశ్వరి గారు ఏమంటున్నారంటే నాకు హార్ట్ అటాక్ వచ్చింది, ఈ మంత్ 6వ తారీఖు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. సో ఎజెక్షన్ ఫ్రాక్షన్ గుండె పంపింగ్ ఏదైతుందో 45% ఉన్నది. సో దీనికి క్యూర్ కావచ్చా అని అడుగుతున్నారు. అలాగే HIV కూడా ఉన్నది అని చెప్తున్నారు ఆవిడ. సో రాజేశ్వరి గారు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా గుండె పంపింగ్ 45% ఉన్నది అంటే అది మైల్డ్ అటాక్ అన్నట్టు లెక్క. సో అది సీరియస్ ప్రాబ్లం కాదు. సో ఈ పంపింగ్ పెంచుకోవాలి అంటే ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఒకటి. రెండోది డాక్టర్ సలహా ప్రకారం ఇచ్చినటువంటి మందులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు కంటిన్యూ చేసుకోండి. సో మందులు వేసుకుంటూ గుండెకి సరిపోయేటటువంటి ఎక్సర్సైజ్ ఏంటి, వాకింగ్, జాగింగ్ ఇట్లాంటివి. సో ముఖ్యంగా వాకింగు, స్లో రన్నింగ్ ఇవి చేసినట్లయితే గుండెకి మంచి ఎక్సర్సైజ్ వస్తుంది, మీ గుండె పంపింగ్ పెరిగే అవకాశం ఉన్నది. ప్రసాద్ నాయుడు గారు, సో హార్ట్ మజిల్స్ ఎందుకు వీక్ అవుతాయి, ఆల్కహాల్ అన్కంట్రోల్ డయాబెటీస్ అలాగే ఇన్ఫెక్షన్స్ అని చెప్పారు. సో ఇది కాకుండా ఏమన్నా కారణాలు ఉన్నాయా? ఈ గుండె హౌ కెన్ వి మెయింటైన్ ఫర్ ఎవర్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ హార్ట్ మజిల్? ప్లీజ్
ప్లీజ్ స్ట్రెస్ ఆన్ ది హార్ట్ స్ట్రెంథనింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఫర్ ద ఏజ్ ఆఫ్ 50 or 60 అండ్ 70+, 80+. సో ఇది బేసిక్లీ గుండె బలం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ అంటే వయసు పెరిగిన వాళ్ళకి ఏం చేయాలి అంటున్నారు. సో ఈ 3 ప్రశ్నలకి అంటే మూడు సబ్ హెడ్డింగ్స్లో రాసినప్పటికీ ఆన్సర్ ఒకటే. ఎక్సర్సైజ్ ఏ ఎక్సర్సైజ్ అయినా 2 రకాలు, ఒకటి గుండెకి, ఒకటి కండలకి. సో గుండెని ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు, కండలకి చేసేదాన్ని వెయిట్ ట్రైనింగ్ అంటారు. ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు, వెయిట్ ట్రైనింగ్ అంటారు. సో గుండెకి కావాల్సిన ఎక్సర్సైజ్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్. సో వాకింగ్, జాగింగ్, రన్నింగ్, దీనివల్ల గుండె కండ పెరుగుతుంది. సో అంతకుముందు వీక్గా ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్సర్సైజ్, గుండెకి సంబంధించిన ఎక్సర్సైజ్ ట్రెడ్మిల్, రన్నింగ్ అంటే ట్రెడ్మిల్ కాదు బేసిక్లీ. సో మీరు వాకింగ్తో స్టార్ట్ చేసి మెల్లగా స్లో రన్నింగ్, జాగింగ్, ఇంకా ఇఫ్ పాసిబుల్ రన్నింగ్ చేసినట్లయితే కనుక గుండె పంపింగ్ పెరిగే అవకాశం ఉన్నది. పెరిగిన తర్వాత దీన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ఇవి ఎప్పటికీ కూడా మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. కనీసం రోజుకి 40 నిమిషాల పాటు, వారానికి 6 రోజుల పాటు మీరు కనుక ఈ వాకింగ్, స్లో రన్నింగ్ లేదా జాగింగ్ మీరు చేసినట్లయితే మీ గుండె పంపింగ్ ఎప్పటికీ మీరు మెయింటైన్ చేసుకోగలరు. రమేష్ గారు, సార్ నాకు ఎత్తులు ఎక్కేటప్పుడు గుండె విపరీతంగా కొట్టుకుంటుంది, అప్పుడప్పుడు చాలా భయం వేస్తుంది, రెస్ట్ తీసుకుంటే నార్మల్ అవుతుంది, ఏమైనా సమస్య? ఈజీ చేస్తే నార్మల్గా ఉంది. రమేష్ గారు, మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా గుండె ఫాస్ట్గా కొట్టుకోవటం అనేది నార్మల్, గుండె నార్మల్ రెస్పాన్స్. అది ఎక్సర్సైజ్ చేస్తే గుండెకి ఎక్కువ పంపింగ్ చేయాలి కదా, మీకు కండరాలకి రక్తం అవసరం ఉంది. కండరాల రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? గుండె కొట్టుకుంటేనే వస్తుంది. సో మీరు ఎక్సర్సైజ్ చేసినా, ఎస్పెషల్లీ ఎత్తులు ఎక్కినా గుండె వేగంగా కొట్టుకోవటం అనేది సర్వసాధారణం. ఇది జబ్బు కానే కాదు. కానీ ఎక్కువగా కొట్టుకుంటుంది అంటే మీరు ఎక్సర్సైజ్గా చేయడం లేదన్నమాట. మీ గుండెకి ఎక్సర్సైజ్ చేయడం అలవాటు లేదన్నమాట. సో మీరు దాన్ని అలవాటు చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, రోజు ఎత్తులు ఎక్కండి. సో అప్పుడు మీకు పని చేసినప్పుడు, ఇలా మీరు ఎత్తులు ఎక్కినప్పుడు మీ గుండె స్ట్రెయిన్లో పోదు. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం తప్ప మీకు వేరే మార్గం లేదండి. వినోద్ కుమార్ గారు, ఈ మధ్య ఫుల్గా తాగేవాడు ఏ జబ్బు లేకుండా హ్యాపీగా ఉంటున్నాడు, అన్ని జాగ్రత్తలు తీసుకున్న వారు మాత్రం గుండె జబ్బు వచ్చి వేరే జబ్బులు చచ్చిపోతున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు, మీరేమైనా చెప్పగలరా? సో మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉందంటే, పాపాలు చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, పుణ్యాలు చేసిన వాళ్ళు, పూజలు చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు, ఏం చేయాలి సార్? ఏమంటారంటే పాపి చిరాయు అంటారు కదా, పాపాలు చేసిన వాడు చిరాయుగా ఉంటున్నాడు కానీ పుణ్యాలు చేసిన వాడు తొందరగా పోతున్నాడు ఎందుకంటారు? సో జోక్స్ అపార్ట్, సో వినోద్ గారు, సో ఎవరు ఎందుకు పోతారు అనేది ఇండివిడ్యువలైజ్డ్. వాళ్ళ జెనెటిక్స్ ప్రకారము వాళ్ళకు ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్, హార్ట్ అటాక్ కానివ్వండి, వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుంది. పక్కన వాడు బతుకున్నాడు, పక్కన వాడు ఎందుకు పోయాడంటే వాడి జీన్స్ ప్రకారం వాడికి జబ్బులు వాడి లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటాయి. సో మిగిలిన పక్కన వాళ్ళ గురించి మనం మర్చిపోయి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన పైన వాళ్ళని చూడండి, వాళ్ళకి ఎలాంటి జబ్బులు వచ్చి వాళ్ళకి సీరియస్ ప్రాబ్లమ్స్ గురయ్యారు చూడండి, వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చాయా, పెరాలిటిక్స్ వచ్చాయా, అవేమీ లేవా, లేకపోతే క్యాన్సర్లు వచ్చాయా, సో అవి మనకు వచ్చే అవకాశం ఉన్నది, ఆ రిస్క్ ఉన్నది అని తెలుసుకోండి. జబ్బులు రావు, ఆ రిస్క్ వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ రిస్క్ ఉన్నది, షుగర్ బీపీ రిస్క్ ఉన్నది, ఎక్సర్సైజ్ చేయండి, డైట్లో మాడిఫికేషన్ తీసుకురండి, కార్బోహైడ్రేట్స్ మానేసేయండి, చేసినట్లయితే మనం ఆ రిస్క్ నుండి మనం బయటపడతాం. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ అంటే వారానికి 6 రోజులైనా ఎక్సర్సైజ్ చేస్తూ, దాంట్లో కనీసం 2 రోజులు ట్రెడ్మిల్ రన్నింగ్ చేస్తూ, మిగతా 4 రోజులు వెయిట్ ట్రైనింగ్ చేసినట్లయితే మనం యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ హార్ట్ అంటే గుండెకి సంబంధించిన పక్షవాతం ఇట్లాంటివి రాకుండా, జాయింట్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఆరోగ్యంగా ఉండగలం. ఇకపోతే పోవడం ఖాయం, ఎప్పుడో అప్పుడు పోతాం. సో నేను చెప్పినవన్నీ చేస్తే మీకు హార్ట్ అటాక్ రాదు, పక్షవాతం రాదు, ఇంకే కారణం చేతోన్నా పోవడం అయితే పోతాం. సో చావు ఆపలేం, కానీ హార్ట్ అటాక్లు ఇట్లాంటివి ఏంటంటారంటే, హార్ట్ అటాక్ కొంతవరకు, పక్షవాతం వచ్చిందనుకోండి మంచాన పడతాం, నోరు పడిపోతుంది, మాట పడిపోతుంది, ఇట్లాంటివి లేకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చివరి రోజు దాకా కనీసం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలి అంటే నేను చెప్పినటువంటి ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజ్ కానివ్వండి, వెయిట్ ట్రైనింగ్, అలాగే డైట్ కంట్రోల్ ఇవి చేసినట్లయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ అవుతుంది. చివరి రోజు దాకా మన పనులు మనం చేసుకుని ఇంకోళ్ళ మీద ఆధారపడిపోకుండా మనం ఉంటాం.
పోవడం అంటూ పోతాం. సో పోయేది ఎట్లాగా అనేది నేను చెప్పినట్టుగా రకరకాల కారణాలు ఉంటాయి. మనం కంట్రోల్ చేయగలిగినవి కంట్రోల్ చేద్దాం, కంట్రోల్ చేయలేనివి మన చేతుల్లో లేవు. సో యదవల్లి అక్షిత అని ఎవడేమంటున్నానంటే, సార్ నాకు పిఎస్విటి ప్రాబ్లం ఉంది, 8 years నుంచి సఫర్ అవుతున్నాను. కెలాప్టిన్ 120 mg అలాగే మెటాక్సెల్ 50 mg నేను వాడుతున్నాను. సో పిఎస్విటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అక్షిత గారు, పిఎస్విటి అని చెప్పి మీరు అంటున్నారు అంటే ఆల్రెడీ ఎవరో కార్డియాలజిస్ట్ చూసి మీకు ఆ డయాగ్నోసిస్ పెట్టి ఉంటారు అని నేను ఊహిస్తున్నాను. కెలాప్టిన్ అలాగే మెటాక్సెల్ వాడుతున్నారు. సో పిఎస్విటి అంటే ఏంటంటే గుండెలో సడన్గా గుండెలో 4 గదులు ఉంటాయి. పైన 2 గదులు, కింద 2 గదులు. పైన ఉన్నటువంటి గదుల్లో నుంచి సడన్గా ఒక చిన్న ఎలక్ట్రిక్ ఈవెంట్ వచ్చి గుండె 70-80 సార్లు కొట్టుకునేది సడన్గా 200 సార్లు, 200 ఇప్పుడు ఈవిడ చెప్పింది 194 సార్లు కొట్టుకుంటూ 200 సార్లు దగ్గర అలా కొట్టుకుంటూ ఉంటుంది. సో దీనికి కారణం ఏంటంటే మనకి గుండెలో ఒక 2 వైర్స్ ఉంటాయి. ముందు హిస్ బండిల్ అనేటటువంటి దాకా ఒక వైర్ వచ్చి అక్కడి నుంచి లెఫ్ట్ రైట్ 2 వైర్లు వస్తాయి. ఇవి గుండెలో కరెంట్ సప్లై చేసేటటువంటి వైర్స్. గుండెలో పవర్స్ ఇచ్చేటటువంటి, గుండె కొట్టుకోవడానికి ఎలక్ట్రిసిటీ కావాలి. సో ఈ గుండెకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ తనకు తానే జనరేట్ చేసుకుంటుంది. దానికి జనరేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి జనరేటర్ గుండెలో ఉంటుంది. ఆ జనరేటర్ నుంచి కరెంటు కండ దాకా పోవడానికి పోవాల్సిన వైర్లు కూడా గుండెలో ఉంటాయి. ఇవి కరెంట్ జనరేటర్ వైర్స్. ఇది హార్ట్ అటాక్ ప్రాబ్లం కాదు. హార్ట్ అటాక్ ప్రాబ్లం అంటే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తే హార్ట్ అటాక్స్ అంటాం. ఇది హార్ట్ అటాక్ సంబంధించిన రక్తనాళ ప్రాబ్లం కాదు, గుండెలో ఉన్నటువంటి వైరింగ్ ప్రాబ్లం. సో జనరేటర్ అలాగే వైర్స్. కొంతమందికి పుట్టుకతో ఈ ఉండాల్సినటువంటి ఈ రైట్ లెఫ్ట్ వైర్స్తో పాటుగా ఒక చిన్న ఎక్స్ట్రా వైర్ మధ్యలోంచి ఎక్కడో చోట ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా వైర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, నార్మల్ వైర్స్ అన్నీ కూడా, ఇప్పుడు మీరు మామూలు కరెంట్ వైర్స్ చూసారనుకోండి మీ ఇంట్లో, ఆ వైర్ మీద వైర్ ఉన్నటువంటి కాపర్ కానీ అల్యూమినియం కనిపించదు కదా, వైర్ మీద రబ్బర్ తోటి ఒక రంగు కోటింగ్ వేసేసి ఉంటుంది. అది ఎందుకు, కరెంట్ బయటకు రాకుండా ఇన్సులేషన్ అనమాట. ఈ పుట్టుకతో వచ్చినటువంటి ఎక్స్ట్రా వైర్ ఏదైతే ఉందో దానికి ఇన్సులేషన్ సరిగ్గా ఉండదు. ఆ ఇన్సులేషన్ సరిగ్గా ఉండక ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అయిపోతూ ఉంటుంది. మధ్యలో షార్ట్ సర్క్యూట్ అయ్యి 78 సార్లు కొట్టుకోవాల్సింది 190, 200 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే మందులు వేసుకోవటం కాదమ్మా. దీనికి ఎక్కడైతే ఎక్స్ట్రా వైర్ ఉన్నదో దాన్ని ఐడెంటిఫై చేసి చిన్న సోల్డరింగ్ లాంటివి చేసి అప్పుడు ఆ ఎక్స్ట్రా వైర్ని తీసేసినట్లయితే కనుక ఈ మాటికి షార్ట్ సర్క్యూటింగ్ ప్రాబ్లం పోతుంది. మీకు ఈ మందులు జీవితాంతం మింగాల్సినటువంటి అవసరం ఉండదు మీకు. సో దాని పేరు EPS-RFA, ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో ఇది టెక్నికల్ పదము. నేను చెప్పినట్టుగా ఎక్కడుంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని సోల్డరింగ్ లాగా చేయడాన్ని EPS-RFA అంటారు. సో ఈ పరీక్ష అలాగే ట్రీట్మెంట్ మీరు కార్డియాలజిస్ట్ని సంప్రదించినట్లయితే వాళ్ళు చేయగలరు. చేసినట్లయితే ఈ ప్రాబ్లం నుంచి మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. సో లాస్ట్ క్వశ్చన్, అమూల్య చౌదరి గారు, హైపోథైరాయిడ్ నెగ్లెక్ట్ చేస్తే హార్ట్ ప్రాబ్లం వస్తుందా డాక్టర్ గారు? సో అమూల్య గారు, హైపోథైరాయిడిజం సివియర్గా ఉండి దానికి మందులు వాడకుండా ఉన్నట్లయితే గుండె చుట్టూ నీరు పట్టే అవకాశం మాత్రమే ఉన్నది. అలాగే ఈ సివియర్ హైపోథైరాయిడిజంలో థైరాయిడ్ ఏం చేస్తుంది, శరీరాన్ని అంటారు మెటబాలిజం కంట్రోల్ చేస్తుంది. అది సో ఉత్సాహంగా ఉండడానికి మనకి కావాల్సినటువంటి ఎనర్జీ ఇస్తుంది థైరాయిడ్. అది లేదనుకోండి అంతా మొత్తం సిస్టమ్ అంతా స్లోగా పనిచేస్తుంటుంది. సో గుండె హార్ట్ రేట్ స్లోగా ఉంటుంది. గుండె చుట్టూ ఇంకా సివియర్గా ఉంటే గుండె చుట్టూ నీరు ఉంటుంది. సో ఈ 2 మాత్రమే జరుగుతాయి తప్ప సీరియస్ హార్ట్ బ్లాక్స్ కానివ్వండి, హార్ట్ అటాక్ కానీ వచ్చే అవకాశం తక్కువ. సో ఈ 2 కామన్ ప్రాబ్లమ్స్. సో గుండె చుట్టూ నీరు ఉందనుకోండి, అంతే, కొంతమంది తీస్తారు కానీ ఆ గుండె చుట్టూ నీరు సూది పెట్టి తీయాల్సిన అవసరం కూడా లేదు. థైరాయిడ్ ప్రాబ్లం కనుక ఐడెంటిఫై చేసినట్టు నేనే చాలామందికి జస్ట్ థైరాయిడ్ సప్లిమెంటేషన్ చేస్తే చాలు, థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్ చేస్తే ట్యాబ్లెట్ ద్వారా నార్మలైజ్ చేసినట్లయితే పూర్తిగా నీరు ఇంకిపోయి గుండె ప్రాబ్లం అంతా తగ్గి నార్మల్ అయ్యే అవకాశం ఉన్నది. సో హైపోథైరాయిడ్ అనేది సీరియస్ ప్రాబ్లం కాదండి. సో ఇదండి మనం ఈ గుండె గురించి వీక్నెస్ గురించి నేను చేసినట్టు వీడియోలో వచ్చిన కామెంట్స్, దానికి నేను ఇచ్చినటువంటి ఆన్సర్స్, ఇవి మోస్ట్ రెలెవెంట్గా సెలెక్ట్ చేసాం మనము. సో ఇంకా ఏమైనా ఉన్నట్లయితే అఫ్కోర్స్ మీరు మన ఈ చర్చ కొనసాగిద్దాం. ఏమన్నా ఉంటే ఇంకా మీ కామెంట్స్ తెలియజేయండి, అవి చూసి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం.